మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో 12 సినిమాలు చేస్తే నేను బాబాయ్తో 14 సినిమాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే జగదేక వీరుడు ఆయనే, అతిలోక సుందరి ఆయనే. అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే పర్టికులర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబక్కం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదా అంటే అమ్మాయి అయిపోయాడు. ఇక ఫోజుల సంగతి ఇలా పెట్టినా అలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా పెట్టినా ఎలా పెడతాడో తెలియదు. అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పటికే అర్థం కాదు. అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది, యాపిల్ చెట్టు అవుతుంది. నేను ఒక విత్తనం నాటాను వీళ్ళిద్దరి మధ్య. బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం నాటాను. యాపిల్ చెట్టు వస్తుంది అనుకున్నాను, కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది. మరి ఎంతమంది నీళ్లు పోసారో అమృతం పోసారో ఏం తెలుసు. అండ్ యూ డిజర్వ్ ఇట్ బాబాయ్. ఒకే మాట చెప్తాను, జరిగిన విషయం సరిగ్గా 30 years బ్యాక్ దగ్గర ఇందిరా సినిమాలో ఒక సాంగ్ వేణు పెట్టుంటుంది. టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు. ఆ ఒక్క సాంగ్ చూశాను. ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఫోన్లో చెప్పాను, నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టరు అని.